ఫ్రెండ్స్, నంద్యాల ఒకప్పటి కర్నూలు జిల్లా అంతర్భాగమైనటువంటి నంద్యాల ఇప్పుడు జిల్లాగా ఏర్పడింది. నంద్యాలలో జగన్మోహన్ రెడ్డి నేమంతో సిద్ధం సభ అనూహ్య విజయాన్ని సాధించిందని చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి ప్రసంగం యావత్తు కూడా తన ప్రభుత్వం ప్రజల కోసం ఏం చేసిందో చెప్పడమే కాకుండా రానున్న ఎన్నికల్లో తమను ఎందుకు గెలిపించాల్సినటువంటి అవసరం ప్రజలకు ఎందుకు ఉందన్న విషయాలని సమగ్రంగా చర్చించారు. అంతిమంగా ఆయన ఒక విషయాన్ని సుస్పష్టంగా చెప్పాలనుకున్నారు. ఏదో విధంగా కులం పేరుతోనో ప్రాంతం పేరుతోనో పార్టీల పేరుతోనో మభ్యపెట్టి కూటమి మోసగించి మీ తలరాతలను మార్చే ప్రయత్నం చేస్తుంది. మీ తలరాతను మీరే విధాతలుగా రాసుకోవాల్సినటువంటి అవసరం 2024 ఎన్నికల్లో ఉందని ప్రజలకి ఆయన సూచించారు, హెచ్చరించారు. ఒకవేళ మీరు పొరపాటున కూటమి మోసానికి గురైతే, కూటమి మోసం బారిన పడితే సుమారు దశాబ్ద కాలం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయినట్టు అవుతుంది. రాష్ట్ర చరిత్ర అధోగతి పాలవుతుంది. కాబట్టి మీరందరూ ఈ ప్రభుత్వం చేసినటువంటి మార్పులను, తీసుకొచ్చిన పథకాలను, ప్రజల జీవితాల్లో కనిపించినటువంటి పురోగతిని ఒక్కసారి మననం చేసుకొని 2024 ఎన్నికల్లో వైసీపీని గెలిపించాలని అభ్యర్థించారు. నంద్యాల సభ ప్రొద్దుటూరు సభలాగానే చాలా ఉవ్వెత్తున ఎగిసిపడినటువంటి భావోద్వేగాల మధ్య ప్రజానీకం భారీగా తరలి వచ్చారు. కేవలం ఆయన ప్రయాణిస్తున్నటువంటి రూట్లో 1 కిలోమీటరు ప్రయాణానికి దాదాపుగా 1.5-2 గంటల సేపు పట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. బస్సు ముందుకు కదలలేని స్థితి వచ్చినప్పుడు ఆయన బస్సు నుంచి దిగి సెక్యూరిటీ ఉన్నటువంటి కారులో ప్రయాణం చేయడం మొదలుపెట్టారు. కారులో అయితే ఫుట్బోర్డ్ మీద నిల్చొని ప్రజలందరికీ కనపడటానికి వీలవుతుందన్న ఉద్దేశంతో కారులో ప్రయాణించారు. అంతేకాకుండా సభలో ప్రజానీకం ప్రజల స్పందన, ముఖ్యంగా నంద్యాల ఇంజనీరింగ్ కాలేజీలో జరిగినటువంటి సభలో దాదాపుగా 90% యువత పాల్గొన్నారు. అంటే 20 నుంచి 35-40 ఏళ్ల మధ్య ఉన్నటువంటి యువత అత్యధికంగా పాల్గొన్నారు. మహిళలు పాల్గొన్నారు. వీరందరి స్పందన, జగన్మోహన్ రెడ్డి ప్రసంగానికి వీరి నుంచి వచ్చిన స్పందన చూసినప్పుడు అద్భుతమైనటువంటి రెస్పాన్స్ ప్రభుత్వానికి ఉంది అని అర్థమైపోయింది. కూటమి విషయాలను ప్రస్తావించినప్పుడు ప్రజలు ఎంత వ్యతిరేకత చూపించారో కూడా అర్థమైంది. ఇదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి తన ప్రసంగంలో వివరించారు. 2014 నుంచి 19 వరకు ఉన్నటువంటి ఇదే కూటమి ప్రభుత్వం దాదాపు 600 హామీలు ఇచ్చింది. అవి కాకుండా ఇంటింటికి కొన్ని హామీలకు సంబంధించినటువంటి పత్రాలను పంపింది. వాటి మీద చంద్రబాబు స్వయంగా సంతకం చేసి పంపించారు. ఇంట్లో ఆడబిడ్డ పుడితే 5,000 ఇస్తామని, రైతు రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామని, డ్వాక్రా రుణాలను మేమే కట్టేస్తామని, ఇలా రకరకాలు, నిరుద్యోగ వృత్తి 2,000 ఇస్తామని, లేదా నెలకు 2,000 ఇవ్వలేని పరిస్థితుల్లో ఇవ్వకూడదు అనుకుంటే ఉద్యోగం కల్పిస్తామని, ఇంటికో ఉద్యోగం కల్పిస్తామని, ఇట్లా రకరకాలైనటువంటి హామీలను ఆయన చంద్రబాబు నాయుడు ఇంటింటికి పంపిణీ చేశారు. వీటిల్లో ఏ ఒక్కటి కూడా అమలు జరగలేదు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు తన బహిరంగ సభల్లో జగన్మోహన్ రెడ్డి కొన్ని హామీలను నెరవేర్చలేదు అని చెప్తారు. ఉదాహరణకి ఎంప్లాయీస్కి ఏదో సిపిఎస్ రద్దు అంటారు. ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి సిపిఎస్ విషయంలో ప్రజలకెవరు కూడా సానుభూతి లేదు. ఒక్కరికి 2.5-3 లక్షల రూపాయల జీతం వస్తుంటే
ఇంకా ఎందుకు సానుభూతి చూపించాలి? రోజుకి రోజుకి 3,500 నుంచి 4,000 రూపాయల జీతం సంపాదిస్తున్నారు. ఒక రోజు కూలికి, సగటు కూలికి 400 నుంచి 600 వరకు ఇవ్వడం కష్టంగా ఉన్న రోజుల్లో ఒక్కొక్క ఎంప్లాయీకి 3,500 నుంచి 4,500 పైగా సగటున జీతం వస్తున్నటువంటి పరిస్థితి. కొంతమందికి 5,000, 6,000, 7,000 కూడా వస్తుంది రోజుకి. ఎందుకు ఇంత ఇచ్చి ఇంకా సిపిఎస్ రద్దు చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని ప్రజలకు ఎవరికి సానుభూతుంది? దీన్ని పట్టుకొని ఆయన మేమేదో సిపిఎస్ రద్దు చేయలేదు జగన్మోహన్ రెడ్డి అంటాడు. ఇంకా దానికి ఆల్టర్నేటివ్స్ ఆయన ప్రకటించాడు, వాటి గురించి చెప్పట్లే ఆయన. అంతేకాదు నాణ్యమైనటువంటి మద్యాన్ని కారు చౌకగా అందజేస్తారట. ఇది ప్రపంచంలో ఎవడైనా చెప్తాడా? ఇలా ఇది బూతి కింద లెక్క. నాణ్యమైనటువంటి మద్యాన్ని కారు చౌకగా ప్రజలకు అందజేస్తారు అంటే మీరు తాగి తాగి చావండి, అంతే కదా. ఎంత చీప్గా లిక్కర్ ఇస్తే ప్రజలు అంత ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తారు. ఇంతకుముందు చేయడం కూడా చేస్తాడు, మొత్తం చేస్తారు. ఆ అనారోగ్యం పాలై లివర్ పోయి, హార్ట్ పోయి, కిడ్నీస్ పోయి చచ్చిపోతారు. ఇలాంటి హామీలని, ఇలాంటి మాటల్ని ప్రజలకి ఎందుకు వివరిస్తున్నాడో చంద్రబాబు అర్థం కాదు. వీటిని కొన్ని కారణాల వల్ల జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాటి విషయంలో ప్రస్తావన కూడా తీసుకురావట్లేదు. ఉదాహరణకు మద్యం విపరీతంగా రేట్లు పెంచారు. తద్వారా ఇదివరకు ప్రతిరోజు తాగేవాడు ఇప్పుడు వారానికి ఒక రోజు, 15 రోజులకు ఒక రోజు తాగే పరిస్థితి వచ్చింది. సో కన్జంప్షన్ తగ్గిపోయింది. రెగ్యులర్గా తాగేవాడు ఎవరన్నా ఇంకా ఆపుకోలేక తాగితే తాగుతారేమో, అది కూడా ఆ రేట్లు భరించి, పెరిగిన రేట్లు భరించి తాగేవాడు ఎవరంటే తాగొచ్చు. కానీ సామాన్యులు దాదాపుగా తగ్గించేశారు. దాంతో రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది, జనం ఆరోగ్యాలు బాగుపడతాయి. ఇలాంటివన్నీ ఆలోచించి జగన్మోహన్ రెడ్డి మద్యం రేట్లు పెంచితే నేను వస్తే కారు చౌకగా మద్యం ప్రవహింపజేస్తానంటాడు చంద్రబాబు. ఇది ఒక హామీ. దీన్ని మీరు చంద్రబాబు చేస్తాడు, జగన్మోహన్ రెడ్డి చేయలేకపోయాడని ప్రజలకు వివరిస్తాడు. ఇంతే. ఇలాంటివన్నీ కూడా ఆయన రకరకాలు చెప్తాడు. సో వీటిని నేరుగా కాకుండా పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి నంద్యాల సభలో ప్రస్తావించారు. అంతేకాకుండా తను ఒక్కడిగా ఒకవైపు పోరాడుతున్నప్పుడు అవతల వైపున ఒక ప్రధాన రీజనల్ పార్టీ టీడీపీ, దాని తోక పార్టీ జనసేన, జాతీయ పార్టీగా బీజేపీ వీళ్ళు కూటమి కడితే వీటికి పరోక్షంగా మద్దతిస్తున్నది కాంగ్రెస్. జాతీయ స్థాయిలో కాంగ్రెస్కి బీజేపీకి పడక రాజకీయ వైరుధ్యాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడికి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ కూడా పరోక్షంగా టీడీపీకి సహకరించడంలో అర్థమేంటి? సో అందరూ కూడా కట్టకట్టుకొని ఎవరి మీద ఐక్యంగా పోటీ చేయాలి? జగన్మోహన్ రెడ్డి అదే చెప్పారు. ఈ నలుగురు కాకుండా వీటికి సంబంధించిన మీడియా సంస్థలు కూడా తన మీద మూకుమ్మడి దాడి చేస్తున్నాయని, ప్రజలు దీన్ని పరిశీలించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే ప్రజాపాలన, ప్రజా సంక్షేమ పాలనని కూల్చేయడానికి, ప్రజా సంక్షేమాన్ని తూట్లుపడవడానికి ఈ కూటమి పరోక్షంగా దుష్ప్రచారం సాగిస్తూ తన మీద, తన ప్రభుత్వం మీద, తన పాలన పైన ఎంతకి వీలైతే అంతవరకు కూల్చేయాలని, ఈ సంక్షేమ పాలనని కూల్చేయాలని చూస్తున్నాయని జగన్మోహన్ రెడ్డి నంద్యాల సభలో స్పష్టంగా వివరించారు. అంతేకాకుండా తన ప్రభుత్వం చేసినటువంటి మంచి పనులను గుర్తుంచుకోండి, పాలనలో తీసుకొచ్చిన సంస్కరణలను ఒక్కసారి చూడండి, గ్రామీణ ప్రాంతాల్లో వెలిసినటువంటి ఆరోగ్య కేంద్రాలు కానీ, ఆర్పీసీ కేంద్రాలు కానీ, గ్రామ సెక్రటేరియట్స్ కానీ, ఇంకా మరికొన్ని స్కూల్స్, అసలు రూపురేఖలు మారినటువంటి స్కూల్స్ని కానీ మీరు చూడండి. ఈ ప్రత్యక్ష సాక్ష్యాలుగా ఇవన్నీ కనబడుతున్నప్పుడు వాటిని పట్టించుకోండి, చూడండి, చూసి ఆశీర్వదించండి అని జగన్మోహన్ రెడ్డి పదే ఈ విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి వారిని అభ్యర్థిస్తున్నారు. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. గత 4.5 ఏళ్లుగా నోటికొచ్చిన భాషతో విచ్చలవిడిగా దేశమంతా తిరిగి బాధుడని, ఇంకో బాధుడని, అదని ఇదని ప్రజల్లోకి ఇంత వెళ్ళినా
ప్రతిపక్షానికి లభించిన స్పందన స్వల్ప మాత్రమే. కానీ వాటన్నిటికీ కౌంటర్గా అసలు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ వదిలి బయటికి రాడని, ఆయన బయటకు వస్తే భయం అని, పరదాల మాటన ఉంటాడని ఇప్పటికీ చేస్తున్నారు. కానీ ఆయన ఇవాళ బస్సు దిగి బస్సులో ఉంటే జనాన్ని తాను నేరుగా చూడలేరని, కలవలేరని, ఒకవేళ అవసరం వస్తే ఆ బండి ఆపి దిగి ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడలేరన్న ఉద్దేశంతో కారులో ప్రయాణిస్తూ కారు ఫుట్బోర్డ్ మీద నిల్చొని ప్రజలందరికీ అభివాదం చేస్తూ అవసరమైన చోట ఆగి ప్రజల్ని నేరుగా కలుసుకొని కేవలం 1 కిలోమీటర్ ప్రయాణించడానికి గంట పట్టిందంటే ఆలోచించండి ఎంత ప్రజాస్పందన ఉందో. సో దీన్ని బట్టి ఈ 3-4 సంవత్సరాలుగా చేసినటువంటి హంగామా అంతా, ప్రతిపక్షం చేసిన హంగామా అంతా, ఆర్భాటం అంతా పటాపంచలైపోయింది. నేను దాదాపు 1.5 ఏళ్ల క్రితమే చెప్పాను, జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు 3 నెలల ముందు జనంలోకి వస్తాడు. ఆయన జనంలోకి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి. విపరీతమైన రెస్పాన్స్ ఉంటుంది, అద్భుతమైనటువంటి ప్రజాస్పందన కనపడుతుందని మనం 1 ఏడాది నుంచి చెప్తూనే ఉన్నాం. అదే ప్రకారం జరుగుతుంది. ఎందుకంటే ప్రజల్ని ఎంతవరకు ఏమార్చగలరు, ఎంతో కొంతవరకు ఏమార్చగలరు. కానీ కనబడుతున్న సాక్ష్యాలను, కళ్ళ ముందు కనబడుతున్నటువంటి సాక్ష్యాలను తుడిచేయలేరు కదా, కదిపేయలేరు కదా. తమ గ్రామాల్లో, గ్రామసీమల్లో ఏ రకమైనటువంటి ప్రగతి, అభివృద్ధి కనబడుతుందో చూసిన తర్వాత ప్రజలందరూ ఈ ప్రభుత్వానికి ఎంతో కొంత కృతజ్ఞతలు తెలియజేసుకోవటం లేదా విశ్వాసం ప్రకటించడం ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు జరగబోయేది అదే. 2024 ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం మీద ఈ ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన ప్రజానీకమే కాదు, లబ్ధి పొందకపోయినా గ్రామీణ ప్రాంత వికాసాన్ని, అభివృద్ధిని, ప్రగతిని చూసినటువంటి అనేక మంది స్పందిస్తున్నారు. స్పందించి జగన్మోహన్ రెడ్డి వైపు మొగ్గు చూపుతున్నారు. వాళ్ళ నంద్యాల సభ చూసిన తర్వాత అక్కడ చాలామందిని ప్రశ్నించినప్పుడు వాళ్ళు చెప్పింది ఒకటే, మాకేమీ పథకాలు రాలేదు, లబ్ధి చేకూరలేదు, కానీ మా గ్రామసీమలు, మేము పుట్టి పెరిగిన గ్రామాలు, పల్లెటూళ్ళు చాలా అభివృద్ధి చెందాయి, ఊహాతీతంగా కనబడుతున్నాయి. ఈ అభివృద్ధిని చూసినప్పుడు తప్పకుండా మేము జగన్మోహన్ రెడ్డి వైపు మొగ్గాలని, ఆయనకి మరొక అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నామని చెప్తున్నారు. వాళ్ళంతా వైసీపీ కార్యకర్తలు, నాయకులు కానీ ఇతర పార్టీల వాళ్ళు, తటస్థంగా ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఈ రకమైనటువంటి అభిప్రాయానికి వచ్చారు. అయితే మేమంతా సిద్ధం పేరుతో జగన్మోహన్ రెడ్డి జరుపుతున్నటువంటి ఈ సభలు మొత్తం 21 రోజులు జరుగుతాయి. 21 రోజులు కూడా దాదాపుగా 21 కాన్స్టిట్యున్సీస్లో జరుగుతాయి, 21 పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్లో జరుగుతాయి. ఆ 21 కాన్స్టిట్యున్సీకి సంబంధించి అవసరమైతే ఒక్కొక్క పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో 2 సభలు కూడా పెట్టేటువంటి అవకాశం కనబడుతోంది. 2 సభలు అంటే ఒక పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్, నియోజకవర్గాలు ఉంటాయి కాబట్టి 7లో 2 సభలు పెట్టేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. చూడాలి. ఇప్పటికైతే అద్భుతమైన ప్రజాస్పందన మేమంతా సిద్ధం సభలకి కనబడుతుంది. ఇక ముందు కూడా ఇదే రకమైనటువంటి స్పందన కనిపించే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. చూద్దాం ఏం జరగబోతుందో.